హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఈ డ్రామా యొక్క ప్రీవియస్ ఎపిసోడ్స్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే ప్లీజ్ కైండ్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో పోయిన ఎపిసోడ్లో మనం ఇండస్ట్రియల్ ఫామ్ విజిట్ ఉంది కదా, ఆ పేరెంట్ కన్సెంట్ ఫామ్ పైన సైన్ చేయించుకుంటాడు దాఫింగ్ వాళ్ళ ఫాదర్ చేత. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అడుగుతారు, గూ కూడా వస్తాడు కదా అని చెప్పేసి. నాకు గూ ఎవరో తెలీదు అని అంటాడు. నేను నీకు అందరితో పొలైట్గా ఉండమనే కదా నేర్పించాను, నీకు ఆంటీ నచ్చారా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. దాఫింగ్ నాకు నచ్చారు అని అంటాడు. అయితే మీ ఆంటీ కోసం నేను కొంచెం మారడంలో తప్పలేదు కదా, ఏమైనా మూవీస్ ఉంటే నాకు రికమెండ్ చేయి, నేను మారుతాను, అలానే గూ కూడా నా పైన అభిప్రాయం మార్చుకుంటాడేమో అని అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు దాఫింగ్ అడుగుతాడు వాళ్ళ నాన్నని, అసలు మీకు నిజంగా ఆంటీ అంటే ఇంట్రెస్టేనా, మీరు సీరియస్గా ఉన్నారా అని. నేను సీరియస్గానే ఉన్నాను, అబ్బాయిలు ఎప్పుడు రిలేషన్షిప్లో సీరియస్గా ఉండాలి అని చెప్తాడు. వాళ్ళ నాన్నకి ఫోన్ వస్తే ఇంకా వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దాఫింగ్ వాళ్ళ నాన్న కంప్యూటర్లో నుంచి చార్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ ఆంటీవి, అవన్నీ వాళ్ళ ఫోన్కి పంపించుకుంటారు. నెక్స్ట్ డే అందరూ బస్లో ఇండస్ట్రియల్ ట్రిప్కి వెళ్తారు. అయితే కాంగకి వాళ్ళ నాన్న నుంచి వీచాట్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. అయినా కూడా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. జువన్ అడుగుతుంది ఏంటంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు అని, కానీ ఏం చెప్పడు కాంగ్. తర్వాత వాళ్ళ మ్యామ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఎలా ఉండాలి అక్కడ అని చెప్పేసి. అలానే వీళ్ళకి ఒక్కొక్క టాస్క్ కూడా అసైన్ అవుతుంది అనమాట. జువన్కి ఇంకా కాంగ్కి డిఫరెంట్ టాస్క్లు అన్నీ అసైన్ అవుతాయి. అయితే సేమ్ టాస్క్ అసైన్ అయితే బాగుండు అని జువన్ అనుకుంటుంది. ఆ ఫామ్లో ఇన్స్ట్రక్ట్ చేసే అతను వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు అండ్ అలానే వెల్కమ్ కూడా చేస్తాడు. జువన్ కాంగ్ సాడ్గా ఉండడం అబ్జర్వ్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కాంగ్ ఒక సైడ్కి వచ్చేసి తను రికార్డ్ చేసుకుంటూ ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు శివన్ వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పడు కాంగ్. తర్వాత శివన్ మనం ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం మన టాస్క్, నువ్వు షూటూతో ఉండొచ్చు, నేను గూతో ఉండొచ్చు, ఎలా ఉంది నా ప్లాన్ అని అడుగుతుంది. కాంగ్ బాగానే ఉంది అని చెప్తాడు. ఏంటి బాగానే ఉండేది, నువ్వు నా ఓల్డ్ కాంగే కావాలి నాకు అని అడుగుతుంది. నీకేమైనా హెల్ప్ కావాలన్నా చెప్పు, నీకు ఏదైనా చెప్పాలన్నా నాకు చెప్పు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్తుంది సువర్ణ. తర్వాత అందరూ కలిసి పొలాల్లో ఉన్న పిచ్చి చెట్లన్నీ తీసేసి ఏరుతా ఉంటారు. అందరికీ వుడ్ ఎలా కట్ చేయాలో చూపిస్తారు ఇన్స్ట్రక్టర్. అయితే గూ ఇంకా దాఫెంగ్ వస్తారనమాట కట్ చేద్దామని చెప్పేసి. దాఫెంగ్ చాలా ప్రౌడ్గా వెళ్తాడు కానీ మొత్తం అసలు కట్ చేయలేకపోతాడు. అందరూ వాడి అవస్థలు చూసేసి అందరు నవ్వుతూ ఉంటారు. ఇంకో సైడ్ ఏమో ఇంకా కాంగ్ అవస్థలు పడుతూ ఉంటాడు తను రికార్డ్ చేసుకుందామని చెప్పేసి. అప్పుడే జువన్ వస్తుంది అనమాట. అప్పుడు జువన్ చూసేసి నిన్ను నువ్వు రికార్డ్ చేసుకుంటున్నావు చెప్పు అని అంటే అప్పుడు చెప్తాడు, నా స్టెప్ ఫాదర్ నాకు వీచాట్లో రిక్వెస్ట్ పెట్టాడు, తనకు ఒక రికార్డెడ్ వీడియో కావాలంట, మేబీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాడేమో వెడ్డింగ్కి అని అంటాడు. జువన్ నీకు ఇష్టమైతేనే చెయ్యి, ఊరికే ఫోర్స్ చేసుకోక నిన్ను నువ్వు అని అంటుంది. ఏదో నేను మా అమ్మకి చూపించాలి, తను లేకపోయినా మేము చాలా హ్యాపీగా ఉన్నామని చూపించాలి అని అంటాడు. రేపు అయితే నేను నీకు మంచి ప్లేస్ చూపిస్తాను, అలానే నేనే రికార్డ్ చేస్తాను అని చెప్తుంది శివన్. అలానే ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కాంగ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఇంకా తన మనసులో ఉన్న బాధంతా చెప్పేస్తాడు. అసలు అమ్మ నువ్వు నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావు, నాకన్నా నీకు వాళ్ళ కూతుర్లు అంత ఇంపార్టెంట్ అని తన మనసులో ఉన్నదంతా చెప్తాడు. నేను అసలు నీకు ఒకసారి కూడా గుర్తు రాలేదా అని చెప్పేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. జువన్ కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత గూ వచ్చేసి పద అందరూ బాండ్ ఫైర్ దగ్గర ఉన్నారు, మనం కూడా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి తను తీసుకొస్తాడు. ఇటు సైడ్ ఏమో మొత్తం అందరూ ఉన్నారు కదా బాండ్ ఫైర్ దగ్గర. అక్కడ దాఫెంగ్ నేను మీకు హారర్ స్టోరీ చెప్తాను, బాగా భయం వస్తుంది, ఒకరినొకరు పట్టుకోండి అని చెప్పేసి చివరికి దాన్ని కామెడీ స్టోరీ చేసేస్తాడు. కాంగ్ ఇంకా గో అప్పుడే రూమ్ నుంచి బయటకు వస్తారు. కాంగ్ ఇంకా గో అప్పుడే వస్తారు బాండ్ ఫైర్ కి. వచ్చిన తర్వాత ఒక గేమ్ ఆడదాం అని అంటారు. గేమ్ లో ఏంటంటే ఒక కింగ్ ఉంటారు, వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఆ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకున్న తర్వాత వాళ్ళలో వాళ్ళకి ఇష్టమైన విషయాన్ని కానీ లేదంటే వాళ్ళంటే ఎందుకు ఇష్టమో చెప్పడానికి కానీ చెప్పాలి రీజన్. అలాగే ఎన్నిసార్లు ఆడినా కాంగే వస్తాడు. మిగతా వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ హక్ చేసుకొని వాళ్ళలో వాళ్ళకి నచ్చిన విషయం కానీ ఏదైనా మంచి విషయం కానీ వాళ్ళకి అనిపించిన విషయాలన్నీ చెప్తారు కాంగ్తో. తర్వాత లాస్ట్కి ఏంటిది ఆపండి అని అంటాడు కాంగ్, కానీ లాస్ట్కి వచ్చేది షూటు అనమాట. సో వాడు ఇంకా సిగ్గుపడుతూ ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత ఆపండిలే అని చెప్తాడు. తర్వాత అందరూ వచ్చేసి కాంగ్ అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టమో, వాళ్ళ లైఫ్లో ఏంటి వాల్యుబుల్ థింగ్ కాంగ్ వల్ల జరిగింది అలా అందరూ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. అప్పుడు శివన్ వచ్చేసి నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు మిస్టేక్ అని చెప్పేసి, నువ్వేం మిస్టేక్వి కాదు, ఒక్కొక్కరి లైఫ్లో ఇంత వాల్యుబుల్ థింగ్స్ నువ్వు యాడ్ చేస్తున్నావు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాడికి అర్థమయ్యేటట్టు. అంతా వాడు ఎప్పుడు అనుకుంటాడంటే వాడి బర్త్డే పార్టీ జరిగింది కదా, ఆ బర్త్డే పార్టీలో వాడు వెళ్ళిపోయాడు కదా, అప్పుడు శివన్తో అంటాడు, అమ్మ నాన్నలకి నేను ఒక మిస్టేక్ని మాత్రమే, నేనే లేకపోతే మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళేమో అని అనుకుంటారు. సో అది
పోగొట్టడానికి శివన్ ఇదంతా ప్లాన్ చేస్తుంది. తన బర్త్‌డే రోజు కేక్ కట్ చేయలేదు కదా! సో, వీళ్ళే కేక్ ప్రిపేర్ చేసి, కేక్ తెచ్చేసి సాంగ్ పాడతారు. అందరూ ఆ కేక్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కాంగ్ శివన్‌తో థాంక్ యూ నా కోసం ఇంత చేసినందుకు అని అంటాడు. అలానే ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశావని కూడా అడుగుతాడు. అప్పుడు శివన్ చెప్తదనమాట. మన ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు నాకు కేక్ బేక్ చేయడంలో. హెల్పే లేకపోతే నేను చేసి ఉండేదాన్ని కాదు అని కాంగ్ ఇది నా జీవితంలో తిన్న చాలా టేస్టీ కేక్. కాంగ్ అడుగుతాడు నువ్వు ఎందుకు చేసావు నాకు ఇదంతా అని. అప్పుడు శివన్ అంటుంది ఎందుకంటే నువ్వు నీ 7th బర్త్‌డేని మర్చిపోయి ఈ 19th బర్త్‌డేని గుర్తుంచుకోవాలని ఇంకెప్పుడైనా నీకు బర్త్‌డేస్ అంటే ఆ 7th బర్త్‌డే కాకుండా నీకు ఈ 19th బర్త్‌డేనే గుర్తు రావాలని చేశాను అని అంటది. నువ్వు సక్సెస్‌ఫుల్‌గా నా మెమరీని అంతా రీరైట్ చేసేసావు అని అంటాడు. కాదు నువ్వు గుర్తుంచుకోవాల్సింది అందరూ నిన్ను ఇష్టపడుతున్నారని. మీ అమ్మకి ఇష్టం లేకపోయినా కూడా నువ్వు ఇంతమంది కంటే ఇష్టమో అది నువ్వు గుర్తుంచుకోవాలి అని చెప్తది. కాంగ్ అడుగుతాడు ఎందుకు నువ్వు ఇంత చేస్తున్నావు నా కోసం అని చెప్పేసి. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి అని శివన్ అంటాడు. ఓ సైడ్ మ్యామ్ సార్ కూడా కూర్చొని తింటూ ఉంటారు కేక్. అప్పుడు వాళ్ళ లైఫ్ అంబిషన్స్ ఏంటి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మ్యామ్ చెప్తారనమాట నా అసలు అంబిషన్ స్క్రీన్ రైటర్ అవుదామని, కానీ నేను లెక్చరర్ అయిపోయాను అని అంటారు. నెక్స్ట్ డే జువన్ అంది కదా కాంగ్తో మనం ఎక్స్చేంజ్ చేసుకుందామని. అలానే ఎక్స్చేంజ్ చేసుకొని తను చికెన్స్ పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇక్కడున్న ఇన్స్ట్రక్టర్ నువ్వు రోజు 5:30 కల్లా లేచి వీళ్ళందరికీ క్లీన్ చేయాలి ఇక్కడ అని చెప్తాడు. త్వరగా నేను లేవలేను సార్ అని అంటుంది. అయితే నువ్వు అస్సలు నిరాశపడవు, ఇక్కడ అంత బాగుంటుంది సన్ రైజ్ అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపిస్తారు. దాఫెంగ్ ఉన్న చోటే గు కూడా వస్తాడనమాట వాష్ చేసుకోవడానికి. ఇంకా దాఫెంగ్ ఉన్నాడని చెప్పేసి గు వెళ్ళిపోతాడు. అప్పుడు అంటాడు ఇంకెన్ని రోజులైనా నన్ను ఇలా ఇగ్నోర్ చేస్తూ ఉంటావు, మా నాన్న సీరియస్గానే ఉన్నాడు, ఇగో చార్ట్స్ మీ అమ్మతో చేసిన చార్ట్స్ చదువు అని అంటాడు. అయితే నేనేం చదవను పో అని గు అంటాడు. తర్వాత దాఫెంగి చదువు వినిపిస్తాడు. చార్ట్స్ నుంచి అయినా తెలియట్లేదా మీ అమ్మ అంటే మా నాన్నకి ఎంత ఇష్టమో. మా నాన్న నీకంతా ఫ్లాషీగా డబ్బుల్ని షో ఆఫ్ చేసేవాళ్ళలా కనిపించొచ్చు, కానీ మా నాన్న నిజంగానే మీ అమ్మ అంటే ఇష్టము. నన్ను బాగా చూసుకోవడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు. నేను మా నాన్న కంప్యూటర్లో చెక్ చేశాను, మీ అమ్మ తప్పితే వేరే ఉమెన్తో కూడా ఆయనకేం రిలేషన్షిప్ లేదు, మా నాన్న చాలా మంచోడు అని చెప్తాడు. అలానే గో చేతికి ఒక పేపర్ ఇచ్చేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పేపర్ ఏంటా అని గో చూస్తే ఆ పేపర్లో మొత్తం తన ప్రాపర్టీ అంతా వాళ్ళ అమ్మ పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తున్న పేపర్ అనమాట అది. ఇప్పుడే కాంగ్ వస్తాడు. కాంగ్ వచ్చేసి సారీ నేను అంతా వినేశాను, రాఫింగ్ వాళ్ళ నాన్న నిజంగానే చాలా మంచోళ్ళు అని చెప్తారు. దాని తర్వాత సరే ఈ విషయం వదిలేసేలే, శివన్ ఎందుకు నువ్వు క్షమించట్లేదు, తనేం తప్పు చేయలేదు కదా, షాబాయ్ చెప్పింది తనేం చెప్పలేదు. తర్వాత షూటు దగ్గరకు వస్తాడు కాంగ్. షూటు ఏమో తన ఫోన్లో ఏదో చెక్ చేస్తూ ఉంటుంది. ఏం చెక్ చేస్తున్నావు పని చేయకుండా అని చెప్పేసి భయపెట్టిస్తాడు. అప్పుడు షూటు అంటుంది ఇలా మనం వీడియో తీసి అప్లోడ్ చేసాం కదా, దానికి నేను సెకండ్ పొజిషన్లో ఉన్నాను, ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తానో ఏమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. కాంగ్ అయితే మనం వెళ్ళి ప్రమోట్ చేద్దాం పదా అని అంటాడు. లేదు మా అమ్మకి తెలియదు కదా ఈ విషయం అంతా, మా అమ్మకి తెలిసిందనుకో మా అమ్మ నన్ను చితుకు బాధేస్తుంది అని అంటది. తర్వాత అయితే నువ్వే ఏదో ఒకలాగా ప్రమోట్ చేసుకొని ఇది నువ్వు అని అంటాడు కాంగ్. షూటు ఎందుకు నువ్వు నాకన్నా ఎక్కువ కంగారు పడిపోతున్నావు అని అడుగుతుంది. అయితే నేను నీ డైరెక్టర్ని కదా, ఆ మాత్రం కంగారు నాకు కూడా ఉండాలి కదా అని అంటాడు. నైట్ మొత్తం ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకుంటారు హిల్ పైన ఎక్కి సన్ రైజ్ చూద్దాం అని చెప్పేసి. అప్పుడు గు దగ్గరికి వచ్చి కాంగ్ అడుగుతాడు ఏంటి సన్ రైజ్కి నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి. లేదు నేను రాను, అది చాలా బోరింగ్గా ఉంటుంది, నేను ఇలాంటి బోరింగ్ విషయాలకు వెళ్ళను అని గు అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకున్నారు కదా, సో ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం అనుకుంటారు, కానీ షో అని మాత్రం నేను రాను, నాకు ఒంట్లో బాగాలేదు మీరు వెళ్ళండి అని చెప్తుంది. అక్కడే సీక్రెట్గా మేకప్ వేసుకొని ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ టార్చ్ పట్టుకొని పైకి ఎక్కుతారు కొండపైకి ఎక్కుతుంటే వాళ్ళకి ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు వెళ్ళేసి టార్చ్ పెట్టుకొని చూస్తారు, అక్కడ ఏదో భూతం ఉన్నట్టు వీళ్ళు గట్టిగా అరుస్తారు, ఇంకిపోతారు. పారిపోతున్నప్పుడే కాంగ్ కూడా వస్తాడనమాట. కాంగ్ వచ్చేసి చూస్తాడు ఎవరా మనిషి అని చెప్పేసి. అప్పుడు తను శివన్ అని తెలుస్తది. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరకొచ్చేసి నవ్వుతారు తనేసుకున్న మేకప్‌కి. కాంగ్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి మేమిద్దరం ఫోటోస్ దిగుదాం అనుకున్నాము, అందుకనే తను అలా మేకప్ ఏసుకొచ్చింది అని చెప్పేసి ఎళ్తాడు. లేసి "గు రావట్లేదంట" అని అంటాడు. అయితే నేను కూడా రాను, నాకు సన్‌రైజ్ ఏం చూడాలని లేదు అని అంటుంది. కాంగే ఎందుకు రావు, సన్‌రైజ్‌కి నువ్వు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నావు కదా అని అంటాడు. అప్పుడు మనం ఉండే మనిషి వల్ల వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్తుంటే అప్పుడే గు వస్తాడు. ఇంకా వీళ్ళందరూ కలిసేసి పైకెళ్దామని ఇంకా స్టార్ట్ అవుతారు పైకెళ్ళడం. దారిలో శివన్‌కి వాష్‌రూమ్ వస్తుంది. అక్కడే వాష్‌రూమ్స్ ఉంటాయి కానీ మొత్తం చీకటిగా ఉంటుంది కదా, వాళ్ళకి భయమేస్తూ ఉంటుంది శివన్‌కి, షాబాకి. వచ్చేసి నేను ఉంటానులే మీకు తోడు, నువ్వు వెళ్ళు ఏం భయం లేదు అని చెప్పేసి తను పంపిస్తాడు. అయితే గు చాలా డీసెంట్ అబ్బాయిలాగా ఇంక అక్కడే చెవులు మూసుకొని ఏదో పాడుతా ఉంటాడు తనకి డిస్టర్బెన్స్‌గా ఉండకూడదని చెప్పేసి. శివన్ ఇంకా గు కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడు గు తనకి సారీ చెప్పేసి నేను అనవసరంగా నా కోపం అంతా నీ పైన చూపించాను, కాంగ్ చెప్పాడు తను చెప్పిందే కరెక్ట్ అని అంటాడు. శివన్ నీకు దాఫెంగ్ మధ్యలో ఏం జరుగుతుంది, ఇప్పుడంతా ఓకేనా అని అడుగుతది. అవును అంతా ఓకేనే, వాళ్ళ ఫాదర్
చూపించాడు. వాళ్ళ ఫాదర్ సిన్సియరే మా అమ్మతో. సో, ఇప్పుడంతా ఓకేనే అని చెప్తారు. వాళ్ళ మ్యామ్ స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే వాళ్ళ సార్ మనం గూడా ఇలా పైకెళ్దామా అని అడుగుతారు. ఇంకా వీళ్ళందరూ మొత్తం పైకొచ్చేస్తారు ఆ మౌంటైన్ పైకి. ఇంకా సీనరీని అందరూ ఎంజాయ్ చేస్తూ మొత్తం పిక్స్ తీసుకుంటూ ఉంటారు. యూటు ఇక్కడ గూడా తన ర్యాంక్ గురించే చూస్తూ ఉంటుంది. అప్పుడు కాంగా ఇంకా తన ఫ్రెండ్ కలుసుకున్న గ్రూప్ ఉంటుంది కదా! ఆ గ్రూప్‌లో పెడదాము అని అంటాడు. అయితే నేను గూడా ఆ గ్రూప్‌లో ఉన్నాను అని చెప్తుంది తను. తను మెసేజ్ చేసేటప్పుడు తెలుస్తది కాంగ్‌కి. తినే తన ఆన్‌లైన్ ఫ్రెండ్ అని చెప్పేసి. అప్పుడు కాంగ్ అడుగుతాడు. "నేను ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు లేవు. గు ఉన్నాడు. మరి ఎందుకు గు ఉన్నాడు? తనకి కాఫీ షాప్ అంటే ఇష్టం ఉండదు కదా!" అని అడుగుతాడు. చూటు అప్పుడే గు నన్ను యాక్సిడెంటల్‌గా కలిసాడు. నేను వాష్‌రూమ్‌కెళ్ళినట్టున్నాను వచ్చినప్పుడు. అందుకనే మనిద్దరం కలవలేదు అని అంటది. కానీ తనకి నమ్మబుద్ధి అవ్వదు. ఎందుకంటే కూకి కాఫీ అంటే ఏమి ఇష్టం ఉండదు. ఇంకా షాప్‌లో కాఫీ తప్పితే మిగతావేమీ ఉండవు అని అనుకుంటాడు కాంగ్. అదే సైడ్ ఏమో దాఫెంగ్ అందరికీ హారర్ స్టోరీస్ చెప్తాను మీకు అని చెప్పేసి మొత్తం భయపెట్టే స్టోరీస్ చెప్తూ లాస్ట్‌కి కామెడీ చేసేస్తాడు ఆ స్టోరీ మొత్తాన్ని. కాంగ్ శువన్ దగ్గరికొచ్చేసి నీకు చాలా పెద్ద విషయం చెప్పాలి అని అంటాడు. అయితే నేను కూడా పెద్ద విషయం చెప్పాలి అంటుంది శువన్. శువన్ ఏమో "నువ్వు నాకు సారీ చెప్పాడు" అని చెప్తది. అయితే అదేం పెద్ద విషయం కాదు అని కాంగ్ అంటాడు. షూటునే నా ఆన్‌లైన్ ఫ్రెండ్. నేను వెళ్ళినప్పుడు అక్కడ గు ఉన్నాడు కానీ షూటు వచ్చిందంట నన్ను కలవడానికి అని అంటాడు. కానీ గూకి అసలు కాఫీ నచ్చదు కదా! తను ఎందుకు అక్కడికొచ్చాడో అని ఆలోచిస్తూ ఉంటే మేబీ తనకు నచ్చిన డ్రింక్స్ కూడా ఆ షాప్‌లో ఉన్నాయేమో మనకేం తెలీదు కదా! అని శువన్ అంటది. ఈళ్ళు ఇక్కడ అలానే మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ సార్ ఇంకా మ్యామ్ కలిసేసి వస్తారు పైకి. వచ్చిన తర్వాత వీళ్ళందరిని చూసి షాక్ అవుతారు. "ఏంటి మీరు ఇక్కడున్నారు? మాకెవరికి చెప్పకుండా వచ్చారేంటి?" అని మ్యామ్ సీరియస్‌గా మాట్లాడితే, వీళ్ళందరూ "మ్యామ్ మీరు కూడా వచ్చారు కదా! డేట్‌కొచ్చారా?" అని జోక్ చేస్తూ ఉంటారు. సో, మ్యామ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కిందకి అని అడుగుతారు. కానీ వీళ్ళు చాలా రిక్వెస్ట్ చేసేసి మ్యామ్‌ని, సార్‌ని ఒప్పిస్తారు. ఒప్పించేసాక ఇంక అందరూ ఇక్కడే కూర్చొని చూద్దాం అనుకుంటారు. సార్, మ్యామ్ అందరూ కలిసేసి. తర్వాత సన్‌రైజ్ అవుతుంది. కానీ సన్‌రైజ్ అయ్యేలోపు వీళ్ళందరూ పడుకుంటారనమాట. అప్పుడు సార్, మ్యామ్ వచ్చేసి వీళ్ళందరినీ లేపేసి "సన్‌రైజ్ అయింది చూడండి" అని అంటారు. శువన్, కాంగ్ ఇంకా వేరే వేరే పొజిషన్స్‌కెళ్ళేసి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే శువన్ దగ్గరికి గు, కాంగ్ దగ్గరికి షూటు వచ్చేసి మనిద్దరం సెల్ఫీస్ దిగుదామా అని అడుగుతారు. వాళ్ళిద్దరూ వాళ్ళ క్రషెస్‌తోనే ఉంటారు కానీ ఎందుకో హ్యాపీగా ఉండరు. తర్వాత దాఫెంగ్ వచ్చేసి గూతో మాట్లాడతారనమాట. అప్పుడు గు నార్మల్‌గా పలకరిస్తాడు. ఇంకప్పుడు దాఫెంగ్ మా అన్న వచ్చేసినట్టే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళందరి ఫోటో సెషన్స్ కొంచెం అయిపోతాయి. ఇంక తర్వాత అందరూ కలిసేసి కిందకెళ్తారు. కిందకెళ్ళాక కూడా కాంగ్ శువన్‌తో వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అసలు గు ఎందుకొచ్చాడో తనకసలు కాఫీ అంటేనే ఇష్టం ఉండదు కదా! అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శువన్ ఫస్ట్‌లో షూటు అసలు నీతో మాట్లాడేదే కాదు. ఇప్పుడు ఈరోజు సెల్ఫీ కూడా తీసుకుంది. అయినా నీకింత అనుమానం ఎందుకు అని అంటది. కాంగ్ గు దగ్గరికెళ్ళేసి కోల్డ్ కాఫీ ఒక క్యాన్ తీసుకొచ్చి ఇస్తాడు. "నీకు కాఫీ అంటే ఇష్టం కదా! తీసుకో" అని. "లేదు నాకసలు కాఫీ అంటే ఇష్టం లేదు" అని చెప్తాడు. అయితే కాంగ్ మరి ఎందుకు ఆ రోజు కాఫీ షాప్‌కొచ్చావు షూటుతో పాటు అని అడుగుతాడు. గు ఏమో షూటునే నన్ను రమ్మంది. తను ఎవరినో కలుద్దాం అనుకుంటుందంట. సో, తను మంచోడో, డేంజరస్ పర్సనో తెలీదు కదా! సో, తనే నన్ను రమ్మంది అని అంటాడు. కాంగ్ తను నా ఫ్రెండ్ పిలిచాడా అని అడుగుతాడు. అవును తనే పిలిచాడంట అని నాతో చెప్పింది అని గు అంటాడు. ఇవన్నీ మాటలు వినిన తర్వాత కాంగ్‌కి గు చెప్పింది, షూటు చెప్పింది మ్యాచ్ అవ్వవనమాట. ఎందుకు తను ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు కాంగ్. ఇంకో సైడ్ ఏమో శుభన్ చాలా ఎక్సైటెడ్‌గా ఉంటది. ఇప్పుడే పుట్టిన చిక్‌ని చూడొచ్చు అని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో అసలు మనం చికెన్ మాటే ఎత్తకూడదు అని అంటది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో "నువ్వు చికెన్ మాట ఎత్తకుండా నువ్వు ఉండగలవా?" అని అంటారు. అప్పుడే వాళ్ళకేదో వాసన వస్తూ ఉంటుంది. చూస్తే కాంగ్ ఇంకా దాఫెంగ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసేసి పొటాటోస్‌ని కాల్చుకొని తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత గూడా వీళ్ళకి కూడా ఇస్తారు పొటాటోస్. అయితే వీళ్ళకి చాలా నచ్చుతాయి. ఇంక అందరూ కలిసేసి అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. కాంగ్ శువన్‌ని పిలిచేసి నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు తను చెప్పిన మాటలకి, గు చెప్పిన మాటలకి సంబంధమే లేదు. కానీ షూటోకి ఫ్రెండ్స్ వెబ్ సీరీస్ ఏంటో కూడా తెలీదు. నాకెందుకో అనుమానంగా ఉందంటే, "నువ్వంతా అనుకుంటున్నావు అదేం కాదు" అని అంటది. తర్వాత నైట్ వర్షం పడతదనమాట. అయితే ఆ ఎగ్‌ని సేవ్ చేద్దామని చెప్పేసి తను ఆ వర్షంలోనే తడుచుకుంటూ ఎళ్తే చూస్తే అక్కడ ఎగ్ ఉండదు. అదంతా పగిలిపోయి ఉంటుంది. ఇంకా తను ఏడుస్తూ ఆ వర్షంలోనే తడుస్తా ఇంకా ఎళ్ళిపోతది అక్కడి నుంచి. నెక్స్ట్ డే ఆ ఎగ్‌కి సమాధి కట్టేసి నివాళులర్పిస్తా ఉంటది. తర్వాత వాళ్ళ ఇన్‌స్ట్రక్టర్ ఇంక మీది అయిపోయింది ఇండస్ట్రియల్ ఫార్మ్ విజిట్. ఇంక మీరు ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోవచ్చు అని అంటారు. బస్‌లో కూడా శువన్ ఆ ఎగ్ గురించి ఆలోచించుకుంటూ సాడ్‌గా ఉంటుంది. ఇది అందరూ అబ్జర్వ్ చేస్తారు. కాంగ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. అలానే గు కూడా ఈ మాటలన్నీ వింటా ఉంటాడు. గు కొంచెం వెనకాల కూర్చుంటాడు కాబట్టి. ఇండస్ట్రియల్ విజిట్ అయిపోయింది కదా! ఇంక ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి శువన్ చాలా డల్‌గా అనిపిస్తుంది. ఇంకా కూర్చోబెట్టి చెక్ చేస్తే తనకి ఫీవర్ ఉంటుంది. కూడా వాళ్ళ ఇంటికెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ అమ్మ ఏంటి నా పేరు డేటింగ్ ఏజెన్సీకి ఇచ్చావా? చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. లేదంటే నీకేమైనా సజెషన్స్ ఉన్నాయా చెప్పు నేను చేస్తాను అని అడుగుతది. అడుగుతాడనమాట వాళ్ళ అమ్మని. అసలు దాఫెంగ్ వాళ్ళ ఫాదర్‌ని ఎలా కలిసారు మీరు చెప్పండి అని.
ఇప్పుడు వాళ్ళమ్మ చెప్తది. తను కార్ నడుపుతూ ఉంటది. ఫుల్ హెవీ రెయిన్‌గా ఉంటుంది. అలానే గో వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆయన ఉన్నారు కదా! ఆయన కాల్ చేసి చెప్తారు. ఇలా గో వాళ్ళ ఫాదర్ గురించి. ఇంకా అది వినంగానే తను ఎమోషనల్ అయిపోయి అక్కడే కార్ ఆపేస్తుంది. పాపం వాళ్ళ ఫాదర్ తిడతా ఉంటారు తన్ని. ఎందుకు సడెన్‌గా ఆపేసావు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ మదర్ విండో డౌన్ చేసేసి ఏడుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ ఫాదర్ ఏమవ్వదులే నేను చూసుకుంటాను ఇదంతా అని చెప్పేసి తన కార్ అక్కడే ఉంటుంది. అన్ని కార్స్ దగ్గరికెళ్ళేసి వేరే వేరే లొకేషన్‌కెళ్ళండి అని చెప్తా ఉంటారు తను. తర్వాత మెల్లమెల్లగా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. బయటికి రమ్మని గూడా పిలిచేవాళ్ళు. అలా మెల్లమెల్లగా మేము క్లోజ్ అయ్యాము. సడెన్‌గా ఏమీ అవ్వలేదు అని చెప్తది ఆళ్ళమ్మ. తర్వాత నా ఏజ్ 43. ఈ ఏజ్‌లో నేను ఒక కొత్త రెస్టారెంట్‌కెళ్ళి ఏమైనా తినాలన్నా కూడా అది నాకు అడ్వెంచర్ లానే అనిపిస్తుంది. అలాంటిది నేను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆలోచించే ఉంటాను కదా! అని గోవుని అడుగుతది. అలానే నాకు గూడా తెలుసు నీ మనసులో ఉన్న నీ ఫాదర్ ప్లేస్ ఎవరు తీసుకోలేరు. అలానే నాకు కూడా నీ ఫాదర్ ప్లేస్ నాలో కూడా ఎవరు తీసుకోలేరు అని గోవుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ డే వీళ్ళందరూ స్కూల్‌కెళ్తారు. స్కూల్‌కెళ్ళినప్పుడు రాదు క్లాస్‌కి. అయితే కాంగ్ అందరిని అడుగుతాడు. ఎందుకు శుభన్ రాలేదు అని చెప్పేసి. వాళ్ళకి కూడా ఏం రీజన్ తెలీదు. వాళ్ళ మ్యామ్ వచ్చేసి ఇక మీ లాస్ట్ కల్చరల్ ఫెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. మీరు దానిపైనతో పాటు మీ స్టడీస్ పైన కూడా దృష్టి పెట్టాలి అని చెప్తా ఉంటది. అలానే మీ హెల్త్‌ని కూడా చూసుకోండి. శుభన్‌కి ఫీవర్ వచ్చేసింది. అలా ఎవ్వరు చేయకండి అని అంటది. తర్వాత వీళ్ళందరూ శుభన్ గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే తను తడిసింది కదా! అలానే ఆ ఎగ్ వల్ల కూడా సాడ్‌గా ఫీల్ అయింది కదా! మేబీ దానివల్ల ఏమైనా ఫీవర్ వచ్చి ఉండొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే గు కూడా వింటూ ఉంటాడు. అయితే షూటో ఒక అమ్మాయితో నేను నా పేరు తీయించుకుందాం అనుకుంటున్నాను. తీసేయండి అని అంటది. అప్పుడే కాంగ్ వస్తాడు. కాంగ్‌తో చెప్తదనమాట. నేను ఫస్ట్ ప్రైజ్ సాధించాను అని చెప్పేసి. అలానే మన కల్చరల్ ఫెస్ట్ వస్తుంది కదా! నేను అక్కడ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మకి కూడా చూపించాలి నేను ఎంత మంచి డాన్సర్‌నో అని చెప్తది. అయితే మరి చీర్ లీడర్ నుంచి ఎందుకు తప్పించుకోవడం? వాళ్ళకి చెప్పు. వాళ్ళు కూడా ఏమన్నా నీలాగా స్ట్రీట్ డాన్సర్ లాగా చేస్తారేమో అని అడుగుతాడు. ఈ ఐడియా బావుంది. నేను కూడా అప్లై చేస్తాను అని కాంగ్‌తో అంటుంది. సీన్‌లో శువన్‌కి కాంగ్ మెసేజ్ చేస్తాడనమాట. ఏంటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పేసి. అప్పుడే గో వస్తాడు. గోని ఎందుకొచ్చావని అడిగితే అప్పుడు గో చెప్తాడు. ఇలా నీకు హోంవర్క్ తేడానికొచ్చాను. నువ్వు ఎన్ని రోజులైతే బెడ్ పైన ఉంటావో అన్ని రోజులు నేను తెస్తాను అని అంటాడు. తర్వాత గో తెచ్చిన నోట్స్‌తో శువన్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గో అంటాడు. మన మ్యామ్ చెప్పింది కల్చరల్ ఫెస్ట్ ఉందంట. నేను మర్చిపోయాను నీకు చెప్పడం. శువన్ అది వినేసి సాడ్‌గా ఫీల్ అవుతది. మనకు పోయినసారి అంటే ఎక్కువ మెంబర్స్ లేరు. ఈసారి నీ వల్ల చాలా మెంబర్స్ వచ్చారు. కానీ నేనేమో ఇలా ఉన్నాను. అసలు నేను చేయలేకపోతున్నాను అని ఏడుస్తా ఉంటది. అప్పుడు గు ఏమవ్వదులే నువ్వు నాకు చెప్పు ఎలా చేయాలో నేను వాళ్ళకి నేర్పిస్తాను అని వీళ్ళు ఈ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కాంగ్ వస్తాడు. కాంగ్ వచ్చేసి బయట నుంచే చూస్తాడు. బయట నుంచి చూస్తే వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. షూవన్‌కి క్రష్ కదా గు అంటే. సరే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి కాంగ్ అక్కడే తను తెచ్చిన ఫ్రూట్స్ బయట వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి కాంగ్ షూటూకి హెల్ప్ చేయడంలో బిజీ అయిపోతూ ఉంటాడనమాట. తన వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తాడు. అలానే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళకి చెప్తా ఉంటాడు. మెల్లమెల్లగా షూటు ఇంకా కాంగ్ రిలేషన్‌షిప్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు శువన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. శువన్ ఏమో సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకు కాంగ్ అసలు ఒక్కసారి కూడా నన్ను విజిట్ చేయడానికి రావట్లేదు. అసలు ఏమైందో ఏమో కాంగ్‌కి అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్‌నేమో కాంగ్‌ని వదిలేసి అసలు గు ఎవ్వరికి ఇవ్వరు తన హోంవర్క్. తనే నీకు రాసి మరీ ఇచ్చాడంటే నువ్వు ఎందుకో స్పెషల్ ఏమో అని తనని టీజ్ చేస్తూ ఉంటాడు. కాంగ్ ఇంకా షూటు కాఫీ షాప్‌కి వెళ్దామని వెళ్తారు పాత కాఫీ షాప్‌కి. కానీ ఆ మెనూ మొత్తంలో ఎక్కడ గుకి నచ్చిన వస్తువులే ఉండవు. కాంగ్ షూటూని అడుగుతాడు. అసలు ఎందుకొచ్చాడు గు? తనకి నచ్చిన వస్తువులేవి ఇక్కడ లేవు కదా అని అడుగుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నేను పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్‌లో మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్‌ప్లనేషన్ కావాలో ఆ పోస్ట్‌కి ఓటేసి నాకు చెప్పండి. అలానే వేరే డ్రామా ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు.